కూలిపోయిండ్రు, మతాలు పూసిపోయిన అవాస్తవం, అబద్ధము. ఎందుకంటే మా సహోదరుడు ఉదయకరించడం ఇది చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన యేసుప్రభుని లోకానికి 2000 సంవత్సరాల క్రితం రాకముందుకే ఆయన మరో కాలంలో అంటే కూడా ఆయన భారతదేశంలో స్వాతంత్రం జరిగింది. మరో కాలంలో 200 సంవత్సరాలు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము 2 ఉన్నాయి. అప్పుడు కూడా మరో కాలం ఇప్పుడు కూడా చూస్తే కొచ్చిలో మనం చూస్తాము. యూదుల సమాజ మందిరం అందరికీ కనపడుతుంది. అక్కడ కొచ్చిలో అదే ప్రాంతంలో వాస్కో గామ 1498 సంవత్సరంలో 14లో మరి ఆయన సంవత్సరంలో 14వ శతాబ్దంలో ఆయన అమరావతి వాస్కో గామ నుంచి ఆయన భారతదేశానికి వచ్చేసి ఆయన సముద్ర మార్గం అక్కడి నుండే ఇక్కడి నుంచి అక్కడికి రాయబారాలు జరిగినాయి, వ్యాపారాలు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి కనుక దీన్ని సాక్షాత్ నరేంద్ర మోదీ భారతదేశ ప్రధాని గత సంవత్సరము ఆయన ఐక్యరాజ్య సభలో చెప్పడం జరిగింది. ఆయన ఇది చారిత్రాత్మక సత్యం కనుక ఇది మొదటి కాదు. అయినా అప్పటి నుంచి వరకు మైనార్టీలుగానే ఉన్న ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా మేధావి అందరూ ఉద్యమాలు చేసినప్పుడు క్రైస్తవులు ఎంతోమంది ప్రాణాలు అర్పించిన తర్వాత స్వతంత్రం వచ్చింది. అందులో ప్రధానమైన క్రైస్తవులు దండి యుద్ధంలో అందులో మా క్రైస్తవులు నిలబడుతుంది. అయితే ఆ రోజు రాజ్యాంగం రాసినప్పుడు 1% ఇచ్చారు. అలాగనే ముస్లిం మైనార్టీ 3% ఈరోజు 12% రిజర్వేషన్ పెంచుతున్నారు. కానీ మేము 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవత్వం ఉండి కూడా 1% రిజర్వేషన్గా ఈరోజు మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఈ వాస్తవానికి మేము అందరూ కూడా ఈరోజు 70% మేము క్రైస్తవం కన్వర్ట్ అయిన వాళ్ళు అందరూ భారీ ఎత్తున పెద్ద ఎత్తున అందరూ కనిపిస్తున్న దాంట్లో భాషగా 15% రిజర్వేషన్ చేయాల్సిందే. అది సంకల్పించాల్సిందే, అది న్యాయబద్ధమైనది, అది ప్రధానమైన డిమాండ్ అని నేను చెప్తున్నాను. కనుక ఈ సమయంలో ఈ వేదిక ఏర్పాటు చేసినట్టు పెద్దలు రక్షకులు మరి పట్టణ అధ్యక్షులు కార్యదర్శి ఇద్దరు కలిసి ఈరోజు కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరూ లేచేటువంటి కుర్చీని తీసేయండి. ఎందుకంటే ఎవరో తక్కువ వీడియో ఎక్కువద్దు. లేదా నేడు భారతీయ క్రైస్తవ దినోత్సవం జూలై 3వ తారీఖు సెయింట్ తోమా యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మంది ఒకడు తన డొక్కలో ఏలు పెట్టి చూసి నమ్మిన వ్యక్తి భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించి ఆయన మైలాపూర్ తమిళనాడులో అతిసాక్షినటువంటి దినమే నేడు క్రైస్తవ భారతీయ దినోత్సవం. దీన్ని ఉత్సవ కమిటీకి 20 సంవత్సరాలుగా దగ్గర 2020 నుంచి 2030 వరకు ఈ దివా సంవత్సరం నడిపించుకుంటున్న కనుక ఈ కార్యక్రమం వచ్చేటువంటి దైవజనులకు, పెద్దలకు, విలేకరులకు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ నేను ఆ మాటను కూర్చున్నాను. థ్యాంక్ యూ. జీవనక్రియ బాధ సహోదరులైనా ప్రపంచంలో ఉన్నటువంటి హోమ మందులైనా మనమైనా స్వార్థ ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా వందనాలు. ఈరోజు కూడా మేము జ్ఞాపకం చేసుకోవడానికి అయా దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా సేవకులుగా చేసుకొని తండ్రి భారతదేశంలో ఇంకా మర్చిపోలేదనే ఒక పునరుత్థానం గుర్తున్న చూపించినందుకు ఈరోజు ఐక్యత కలిగి సేవకులుగా కలిసినందుకు స్తోత్రాలు. ప్రభా ఈ కార్యక్రమాన్ని దీవించినందుకు వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సేవకుని మీరు ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా దీవించి గురునందనం చేసుకోమని అయానికి స్తుతులు, స్తోత్రాలు. అధ్యక్షులు గాబ్రియల్ గారి ఆధ్వర్యంలో ప్రభానికి స్తోత్రాలు. పరపల్లి నాకు నాయకు గారు, పెద్దలు దుర్గమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవకుల సదస్సుని మీరు దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసుకుని ఉన్నాము తండ్రి.
ఒకసారి అందరు క్రిస్టఫర్ పాస్టర్ ఇటు చూడు. ఆడ కొన్నేళ్ళు కాకుంటే మీ మీద తెచ్చుకోవడం దీని మీద గుర్తించారు అదేంటి పద్ధతి.